హాయ్ హలో నమస్తే. ఈ వ్యాలంటైన్స్ మంత్లో బోల్డ్ లవ్ స్టోరీస్ వస్తున్నాయి. అయితే బోల్డ్ లవ్ స్టోరీస్ రావడం వేరు, బోల్డ్ లవ్ స్టోరీ రావడం వేరు. అండ్ ఈ మంత్లో February 23rd సిద్ధార్థ రాయ్ అనే మూవీ వస్తుంది. మరి ఆ మూవీ టీం ఉన్నారు. అసలు వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి, వాళ్ళ మూవీ ఎలా ఉండబోతుంది, ఎలా మనల్ని ఎంటర్టైన్ చేస్తారో అడిగి తెలుసుకుందాం. హాయ్ దీపక్. హలో మేడం, హౌ ఆర్ యు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. మీరు బేసిక్గా సినిమాలో ఒకలా ఉన్నారు, ఇక్కడ ఇంకోలా ఉన్నారు. క్వైట్ కాంట్రాస్టా? yes సినిమాలో దట్ ఇస్ క్యారెక్టర్, దిస్ ఇస్ రియల్ మీ. ఓకే, అయితే సినిమాలో సిద్ధార్థ రాయ్కి ఇక్కడ దీపక్కి మంచి అంటే కనెక్షన్ ఏమన్నా ఉందంటారా? చాలా క్యారెక్టరైజేషన్, లవ్ స్టోరీస్ ఏమన్నా ఉన్నాయంటారా? లవ్ స్టోరీస్ ఖచ్చితంగా ఉన్నాయి. దీపక్కి కూడా ఉంటాయి. ఉన్నాయా? ఉంటాయా? ఇప్పుడేం లేవు. ఓకే, లవ్ స్టోరీస్ ఒకప్పుడు ఉన్నాయంటారు. ఒకప్పుడు అందరికీ ఉంటాయి కదా యంగ్ ఏజ్ లో. అంటే ట్రై చేసుకోమని హింట్ ఇస్తున్నాడు. ఎవరికి? ఓకే, చూసే ఇంటర్వ్యూ చూసే అమ్మాయిలకి ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరు లేరు. ప్యూర్లీ ఇన్ లవ్ విత్ సినిమా నౌ. ఓ, ఇది బేసిక్ హీరోస్ అందరు చెప్పే కామన్ విషయం. నిజంగానే, అంటే ఒక ఏజ్ వచ్చాక ఎందుకు అందరు చెప్తారంటే యూ వాంట్ టు బికమ్ సీరియస్ ఇన్ కెరీర్. సో ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్లోనే ఉన్నాను. పర్సనల్ క్యారెక్టర్కి నాకు ఒక 50% ఎక్స్ట్రీమిస్ట్ లింక్ ఉంది. అదర్వైజ్ లవ్ స్టోరీస్ నథింగ్ మచ్. హాయ్ తన్వి, హౌ ఆర్ యూ? I'm good, how are you? చాలా బాగున్నాను. అండ్ మీ క్యారెక్టర్ అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది. కన్ఫ్యూజింగ్ అంటే చాలా షేడ్స్ కనిపిస్తున్నాయి బేసిక్గా. సో ఎలాంటి అమ్మాయి ఇంతకి? Endu, my character's name is Endu. So I don't think so confusing. I don't know why you're saying that. కన్ఫ్యూజింగ్ అంటే ఓకే, బేసిక్గా హీరోయిన్స్ అంటే ఎట్లా బుద్ధిగా చదువుకోవడం ఇలాగే ఉంటారు, కానీ చాలా షేడ్స్ I see. కొన్ని చోట్లేమో ఓకే మంచి అమ్మాయి. Because I have a very layered character and a huge part in this. So maybe of course you must have seen this very less in the trailers and all. So it is kind of a very interesting character, Indu. Very balanced, very elegant woman she is. And she's the opposite of Siddharth Roy. You can see Siddharth Roy in the trailer, yes. How he is. She's the proper opposite of him, the balanced character, the balance in his life that he needs. So yeah. And hi డైరెక్టర్ గారు, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. సో మీ వర్షన్లో సిద్ధార్థ రాయ్ అంటే ఎలాంటి అతను? సినిమా సిద్ధార్థ రాయ్ ఏంటి? సిద్ధార్థ రాయ్ అంటే ఒక అన్పారలల్ జీనియస్ హూ బిలీవ్స్ ఇన్ లాజిక్స్ మోర్ దెన్ ఎమోషన్స్. అలాంటి ఒక పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అన్న డ్రామానే సిద్ధార్థ రాయ్ అనే కథ. అలాంటి వాడికి ఎమోషన్స్ వస్తాయి, అవి ఎందుకు వస్తాయి అన్నది సినిమా డ్రామా. ఆ ఎమోషన్స్ని ఓన్ చేసుకున్నప్పుడు ఏం జరుగుద్ది అన్నది ఈ మధ్యలో జర్నీ. ఒక లవ్ స్టోరీ, ఒక థ్రెడ్. మీరు అందుకే చూస్తే ఇట్స్ అన్ ఎక్సెంట్రిక్ లవ్ స్టోరీ అని రాసి లవ్ ఇలా క్రాస్ చేసి పైన లైఫ్ స్టోరీ. సో లవ్ స్టోరీ లాగా కనిపించే ఒక స్ట్రాంగ్ లైఫ్ స్టోరీ సిద్ధార్థ రాయ్. అంటే సిద్ధార్థ రాయ్ అనే క్యారెక్టర్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి జర్నీ ఉంటుంది. ఈ మధ్యలో ఏం జరిగింది అన్నదే సినిమా. అండ్ బేసిక్గా ఒక హీరోని చూస్తే భయపడడం అనేది చాలా రేర్గా, చాలా తక్కువ సినిమాల్లో కనిపించే సిచ్యువేషన్. కానీ ఇక్కడ హీరోయిన్, ఇక్కడ కాదు సినిమాలో ట్రైలర్లో చూసినప్పుడు హీరోయిన్ చూస్తే కొంచెం భయం అనిపిస్తుంది లిటరల్లీ. నిజంగా అంటే అద్దాలు పగలగొట్టడం ఇలాంటి సిచ్యువేషన్స్లో హీరో అంటే ఓకే లవ్ స్టోరీ, ఒక మంచి రొమాంటిక్ ఫీల్, ఒక లవ్ ఫీల్ అలా వస్తుంది. అంటే సాఫ్ట్ సినిమాలు, సాఫ్ట్ లవ్ స్టోరీలు చూసేసాం కదండి. కొంచెం వైల్డ్ లవ్ స్టోరీలు, ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ. అంటే ఇది వైల్డ్ ఫర్ లుక్స్లో మీకు అట్లా యాక్షన్ బ్లాక్ అట్లా మీకు అవి పగులు కొట్టి ఇవులు పడు. బట్ అతను చేస్తున్నప్పుడు సినిమాలో చూస్తే యూ లవ్ విత్ హిమ్, యాక్చువల్ యూ విల్ బీ విత్ హిమ్. ఆ పెయిన్ని మీరు ఓన్ చేసుకుంటారు. అతను అన్నీ చేస్తూ ఉంటే ఇప్పుడు చూసేమో భయం అన్నారు కదా, సినిమా చూస్తే అయ్యో పాపం అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఒక పక్క కొంచెం అర్జున్ రెడ్డిలా అనిపిస్తుంది. అండ్ యానిమల్లో రణబీర్ కపూర్ని చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ అనిపిస్తుందో ఈ మూవీలో ట్రైలర్లో చూసినప్పుడు అలా అనిపిస్తుంది. ఎక్కడైనా అర్జున్ రెడ్డి, యానిమల్ ఇలాంటి వాటి నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఇప్పుడు అర్జున్ రెడ్డి అంటే అది కూడా బోల్డ్ లవ్ స్టోరీ కదా, అలాంటిది ఏమన్నా ఇన్స్పిరేషన్? అంటే అర్జున్ రెడ్డి సినిమా నాకు బాగా ఇష్టం అండి. నిజంగా అలాంటి ఒక ఇంటెన్స్ స్టోరీ రాయాలన్న మైండ్ సెట్తో రాసాం. కానీ బట్ ఆ కథకి ఈ కథకి ఆ క్యారెక్టర్కి ఏం సంబంధం లేదు. బట్ దేర్ వేర్ ఇంటెన్స్, బోత్ ఆర్ ఇన్ ఇంటెన్స్ నేచర్. సో ఇంటెన్స్ నేచర్ ఉండగానే ఆటోమేటిక్గా అర్జున్ రెడ్డి ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన అనిమల్ మనకు అది ఒక రిజెంబ్లెన్స్ లాగా ఉంటుంది. కానీ బట్ అసలు ఏ సంబంధం లేని కథ.
అంటే లుక్స్ విషయంలో మాత్రం కొంచెం అలా అది మేబీ ఆ నేచర్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్లో అది ఆటోమేటిక్గా కొన్ని ఇన్నోవేటబుల్. మనం అంటే ఇప్పుడు అబ్బాయి అన్నప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకోవాలనేది ఉంటుందో అట్లా అగ్రెసివ్ క్యారెక్టర్స్ ఆ బిహేవియర్ అట్లా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది కానీ బట్ నో కనెక్షన్ ఎట్ ఆల్. అండ్ ప్రొడ్యూసర్ గారు మీరు ఏ కాన్ఫిడెన్స్ అంటే మూవీలో బాగా ఏది నచ్చి మీరు ఓకే ఈ మూవీని నేను ప్రొడ్యూస్ చేయాలని ఫిక్స్ అయ్యారు? అంటే నేను యాజ్ అ మూవీ నాకు కథ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఎటువంటి కనెక్షన్ అయితే మూవీస్తో లేదు, కానీ ఎప్పుడైతే ఈ కథ విన్నానో ఇలాంటి కథ ఒకటి చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ దీపక్ కూడా బాగా నచ్చి నా దగ్గర తెచ్చాడు. సో నాకు ఇంకొక థాట్ రాలేదు, ఈ స్టోరీలో సెన్స్ ఉంది, సెన్స్ ఉన్న స్టోరీ గ్యారంటీ వర్కౌట్ అవుద్ది, సెన్సిబుల్గా ఉంటే చాలు. ఓకే, ఎక్కడైతే ఎటువంటి క్యారెక్టర్స్ అన్రియలిస్టిక్గా ఓకే ఓవర్ ద అబోవ్ అంటే ఏదైతే మన సొసైటీలో ఉన్నామో సొసైటీకి అట్లీస్ట్ టచ్ అయ్యేటట్టు ఉండాలి. దాని పైకి వెళ్ళిపోతే ఎవరికి అది అంతు పట్టదు, ఎలాగా తీసుకుంటే. ఇదైతే సొసైటీలో ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఉన్న ఎక్స్ట్రీమిజం, మనలో ఉన్న నేచురల్ ఇన్స్టింక్ట్స్ ప్రకారం తీసి ఒక సెన్సిబుల్ స్టోరీ కాబట్టి ఐ డిడెంట్ సీ బ్యాక్. ఇట్ వాజ్ అ వెరీ నైస్ స్టోరీ రిటర్న్. సో సెన్సిబుల్ స్టోరీ అంటారా, లవ్ స్టోరీ అంటారా? లవ్ స్టోరీలో సెన్స్ ఉంది. వర్డ్ వాడారండి, అది అంత అగ్రెసివ్గా బోల్డ్గా కనిపిస్తున్న మోస్ట్ సెన్సిబుల్ స్టోరీ అండి సినిమా. లవ్ స్టోరీ కాదు, మోస్ట్ సెన్సిబుల్ లవ్ స్టోరీ. మీరు అందరూ అంటున్నారు చూడండి, అంటే ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి బోల్డ్ సినిమాలు తీసి అని అది అంటున్నారు చూడండి. అసలు ఇవన్నీ మర్చిపోయి ఒక సెన్సిబుల్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుందండి. ఆయన యాక్చువల్లీ ఈ కాయిన్డ్ ఇట్ రైట్, మోస్ట్ సెన్సిబుల్ స్టోరీ. అంటే బోల్డ్ అనే వర్షన్ ఎందుకు వస్తుందంటే డైలాగ్స్ పరంగా ఎక్కడ ఏది అంటే సైలెంట్ చేయకుండా కంప్లీట్గా డైలాగ్స్ కూడా అన్నీ పెట్టడం. అది ట్రైలర్లో విన్నప్పుడు జనరల్గా బోల్డ్ అనే వర్షన్ బోల్డ్ ఉంది. బోల్డ్గా నేను క్యారెక్టర్ బోల్డ్గా మాట్లాడుతున్నప్పుడు నేను ఆ డైలాగుల్లో చూడరా నా మాటినరా ప్లీజ్ రా అని బతిమలాడితే బాగుంది. అట్లా కాకుండా లాజికల్ క్యారెక్టర్ ఎప్పుడు అలాగే మాట్లాడుతున్నాడు, స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే వీ మే బీ అఫెండెడ్ దానివల్ల, బట్ వాడి క్లారిటీ ఎలా ఉంటుంది అని అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. నేను చెప్పింది ఏం తప్పు కాదు, నేనైతే కరెక్టే చెప్తున్నాను. బట్ సొసైటీ ఏంటంటే దాని మీద కలర్ వేసి దాని లోపల దాచుకొని బయటకు వాడు చూపిస్తుంది. బట్ తనకి సొసైటీతో ఎటువంటి సంబంధం లేదు, అన్ఫిల్టర్డ్ బాయ్, అన్ఫిల్టర్డ్. సో ఈ జస్ట్ వాంట్ టు జస్ట్ బీ వాట్ హీ ఈజ్, ఈ డజంట్ వాంట్ టు చేంజ్ హిమ్సెల్ఫ్. సో అది ఆ క్యారెక్టరైజేషన్ చూపించాలంటే ఆయన అలాంటి స్ట్రైట్ డైలాగులు రాయక తప్పలేదు. అండ్ సిద్ధార్థ రాయ్ అంటే సినిమా కాదు, ఆ క్యారెక్టర్లో మీకు బాగా అంటే అతని నుంచి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయిపోయే లోపు అతని క్యారెక్టర్ నుంచి మీరు నేర్చుకొని అలవాటు చేసుకున్న విషయం ఏంటి? నేనా అదే బేసికలీ సిద్ధార్థ్ రాయ్ ఇట్స్ అన్ ఎక్సెంట్రిక్ లవ్ స్టోరీ సినిమా. క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే మనందరిలోని ఎక్స్ట్రీమిస్ట్స్ ఉంటారు. సో ఐ కెప్ట్ మెన్షనింగ్ దాట్. సో నాలోనే ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నాడు. బట్ ఆర్ చాయిసెస్, ఆర్ గోల్స్, ఆర్ ఆబ్జెక్టివ్స్ ఆర్ డిఫరెంట్, పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. బట్ ఆల్ దీస్ ఎక్స్ట్రీమిస్ట్స్ హ్యావ్ వన్ థింగ్ ఇన్ కామన్, వాళ్ళు ఏదనుకున్నా దే ఆర్ స్ట్రాంగ్లీ ఇంటూ ఇట్. నో మ్యాటర్ వాట్ మే కమ్, దే ఆర్ ఇంటూ ఇట్. సో మనం అనుకున్న దానికి అంత క్లారిటీతో ఉండాలనేది ఆబ్వియస్లీ దట్ ఈస్ ఎవ్రీబడీస్ దేర్. అండ్ నేను నేర్చుకున్న దానికన్నా ఎక్స్పీరియన్స్ చేసింది ఎక్కువ సిద్ధార్థ్ రాయ్లో ఉంటూ. సో దేర్ ఇస్ దిస్ టర్మ్ అండి, స్టాయిసిజం అని అంటారు. సో స్టాయిసిజం ఇస్ అ స్టేట్ వేర్ స్టాయిసిజం సో స్టాయిసిజం ఇస్ అ స్టేట్ వేర్ పీపుల్ ఆర్ కంప్లీట్లీ లాజికల్. సో వేర్ అనలిటికల్ రీజనింగ్, లైఫ్ని అలా చూస్తారనమాట, ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. సో ఇన్ఫ్యాక్ట్ చాలా రీసెర్చర్స్, చాలా సైంటిస్ట్ చెప్పింది ఏంటంటే వెన్ హ్యూమన్స్ కెన్ బికమ్ అ లిటిల్ స్టాయిక్, ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ దెమ్ లైఫ్. ఓకే, ఎమోషనల్ పరంగా వాళ్ళు దే మే బీ కొంచెం డౌన్ ఏమో, బట్ కంపారిటివ్లీ, బట్ బీయింగ్ అన్ అ స్టాయిక్ మెంటాలిటీ ఈజ్ అ గ్రేట్ సైన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఆల్ ద గ్రేట్ పీపుల్ దే ఆర్ వెరీ స్టాయిక్. సో వెన్ యు ఆర్ స్టాయిక్, ఎమోషన్స్ మనని టేక్ ఓవర్ చేయవు. ఎమోషన్స్ టేక్ ఓవర్ చేయనప్పుడు ప్రతిసారి మనం ప్రతి లైఫ్లోని రేషనల్ మైండ్తో కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని వెళ్ళగలం. యు సీ ఆల్ ద గ్రేట్ బిజినెస్ మ్యాన్, ఆల్ ద గ్రేట్ స్పోర్ట్స్ పీపుల్. ఇప్పుడు ధోని ఉన్నారు, ఈవెన్ ఇన్ ద వర్స్ట్ సిచ్యువేషన్ he doesn't take pressure. That is stoic mentality, taking control of the situation, being logical, being rational, doing what is just necessary at that moment.
దిస్ ఈస్ సంథింగ్ గ్రేట్. Yes, yes. చెప్పడానికి థియరిటికల్గా చాలా బాగుంటుంది, బట్ ఆన్ అన్ ఎక్స్పీరియన్షియల్ లెవెల్ దిస్ ఇస్ వెరీ హార్డ్. ఇఫ్ దిస్ వాజ్ ఈజీ, సొసైటీ వుడ్ హ్యావ్ బీన్ వెరీ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ టుక్ ఫ్రమ్ దిస్ క్యారెక్టర్. అండ్ ఈ ట్రైలర్ నుంచి నిజంగా నేను కనెక్ట్ అయిన విషయం ఏంటంటే, ఏదో ఒక రోజు పాండమిక్ వచ్చో వేరే ఏదో సిచ్యువేషన్ వచ్చో ఈ ప్రపంచం నాశనం అవ్వదు, ఎమోషన్స్ కి బైండ్ అయిపోయి నాశనం అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఏ పాండమిక్ న్యాచురల్ కెలామిటీ కారణం కాదు, కేవలం ఎమోషన్స్ అన్నది. కానీ అది నిజం అనిపించింది. కానీ నిజంగానే మీరు చెప్పినట్టు ఆ ఎమోషన్స్ ని ఓవర్కమ్ చేయడం చాలా కష్టం. బట్ అన్కంట్రోల్డ్ ఎమోషన్స్ ఆర్ రియలీ డేంజరస్. ఎమోషన్స్ ఆర్ వెరీ గుడ్, అన్కంట్రోల్డ్ ఎమోషన్స్ ఆర్ డేంజరస్. సో దానికే వీడు హీజ్ ఇంటూ అన్ అదర్ ఎక్స్ట్రీమ్. అండ్ అదర్ ఎక్స్ట్రీమ్ ఏంటంటే అసలు నాకు ఎమోషనే వద్దు అనే ఎక్స్ట్రీమ్లో వీడు బతుకుతుంటాడు. సో దాట్ ఎక్స్ట్రీమ్ నుంచి దిస్ ఎక్స్ట్రీమ్కి ఫ్లిప్ అయిన క్యారెక్టర్ ఇది. ఓకే, అది కూడా అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా, అసలు ఎమోషన్స్ కి బైండ్, అసలు ఎమోషన్సే లేకుండా ఉండడం కూడా కరెక్ట్. దాట్ యూ విల్ సీ ఇన్ అది సినిమా చూడు. దాట్ యూ విల్ సీ ఇన్ సో ఇలాంటి క్యారెక్టర్ జర్నీ వెన్ ఆ ఎక్స్ట్రీమ్ ఈ ఎక్స్ట్రీమ్ ఉన్నప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దిస్ క్యారెక్టర్, వాట్ ఈస్ హిస్ డైలీ రొటీన్, వాట్ ఆర్ హిస్ డైలీ ఎన్కౌంటర్స్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ క్యారెక్టర్. సో దిస్ ఈస్ నాట్ రిలేటబుల్ అని అనుకోవడానికి లేదు. దెర్ ఆర్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ ఇట్ యూ కెన్ రిలేట్ టు, నాట్ కంప్లీట్లీ బట్ యూ కెన్ రిలేట్ టు ఇట్. అండ్ మీరు సిద్ధార్థ్కి కనెక్ట్ అయిన విషయం ఏంటి? There are people like that, not exactly like Siddharth Roy, but you do have people in your life who are so extreme in their emotions basically. So more than Siddharth, I could relate to Indu's feelings for Siddharth. So that's how you understand the character. When you understand your character, you empathize with your character and the person with you. So that's how I started understanding Siddharth. But in real life, if I see someone like this, I'll be, oh God, what is happening? But I can't take that. But being Hindu, that was something new that I realized about myself, that this is the feeling of empathy that you feel for someone when he's so extreme in all emotions. Rather if it is love, it is anger, it is sadness, he has extremes of all emotions. And Hindu is someone who's like a very balanced person. She does have emotions, but she understands what is required when. So when I understood Hindu, I understood Siddharth, her love for Siddharth and her understanding for Siddharth. That's how I connected. అండ్ మీరు ఇన్నిసార్లు హిందూ అంటుంటే నాకు గుర్తుకొచ్చిన విషయం, హిందూ అనే పేరుకి తెలుగు ఇండస్ట్రీలో చాలా RX 100 కానీ మగధీరాలో హిందూ క్యారెక్టర్ కానీ అసలు ఆ పేరు వింటే ఆ సినిమా హిట్ అవుతుంది అనేది మాత్రం మైండ్ లోకి వస్తుంది. సో ఈ క్యారెక్టర్ very good sign. No, he was very adamant on Hindu. Matlab he was like, we will go for Hindu. Hindu is ఎందుకు సార్ మీకు ఏమైనా హిందూ అనే గర్ల్ ఫ్రెండ్ పాస్ట్ లో లవ్ స్టోరీ? I have that doubt. ఎందుకు ఆ పేరే పెట్టాలని ఫిక్స్? There was someone called Hindu. Story. You Okay. should explore it sometime. పర్సనల్ స్టోరీ అనే కంటే ఐ డోంట్, నేను రాసిన కథల్లో ప్రతి క్యారెక్టర్ హిందూ అనే రాసుకుంటూ పోయా. ఎందుకు సార్, ఎందుకు అలా రాసుకున్నారు? ఎక్కడో ఏదో ఉంటేనే కదా మైండ్ లో అదే పేరు వస్తుంది. So once you told some Hindu or something. ఇంత సిగ్గుపడుతున్నారంటే ఖచ్చితంగా స్టోరీ ఉంది సార్ మీకు. అండ్ So yeah. అండ్ అంటే బేసిక్గా కొంచెం బోల్డ్ క్యారెక్టరే కదా మీది. సో అలా లవ్ సీన్స్ అలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు ఆయనతో కొంచెం ఎక్కడన్నా సిగ్గు ఇబ్బంది అట్లాంటిది అనిపించింది? No, I think we did enough gelling and bonding before, like director and us, we sat down, we were doing workshops, like just to know each other. And when you're comfortable with the team, everything is fine. And Deepak is a very professional co-actor, so he never made me feel uncomfortable. There was always consent, asking for permission, and there was always that professionalism on the set. So it was taken care of. తను చేసేటప్పుడు ఏంటంటే అది బోల్డ్ సీన్ అట్లా చూడలేదు తను, ఇది రిక్వైర్ కదా. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఐ విల్ డూ ఇట్. ఐ డోంట్ రియల్లీ థింక్ అంటే అది బోల్డ్ సీనా నేను ఇక్కడ ఇలా చెయ్యాలా అది పట్టించుకోలేదు. But also I feel like sometimes you are not comfortable with the team. That's what I'm saying. Like
hota hai, you do feel uncomfortable, but that never came to me because the team was very good and it was everything was taken care of, and especially coming to the story, that never came to my mind when I heard the whole story from sir. I couldn't dissect into, okay, this is bold, this is kissing. The whole story made sense. The kissing scene, I can't take out kissing scenes differently and say ki अरे ये कैसे करूँगी. It was the part of the story and I felt it went right. Where it was required. So I did it very comfortably. అండ్ సార్ అంటే ఈ జనరేషన్లో ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్కి ఇది సెన్సిబుల్ మూవీ అని అన్నారు కదా, అంటే ఈ జనరేషన్ ఇప్పుడున్న వాళ్ళకి కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో లేదా ఇప్పుడున్న యూత్కి కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఏమన్నా ఈ మూవీ? ఎగ్జాక్ట్లీ అండి. యాక్చువల్గా ఈ కథలో ఎసెన్స్ ఏదైతే ఉందో అది యంగ్స్టర్స్కి చెప్పాల్సిందండి. యాక్చువల్గా అంటే మనం జనరల్గా ఏం జరుగుతుందంటే అండి, ఇప్పుడున్న సోషల్ మీడియా లైఫ్లో మనం కొంచెం డిఫరెంట్గా కనిపించడానికి రకరకాలుగా కొంచెం లాజికల్ ఆర్గ్యుమెంట్లు చేస్తూ ఉంటామండి మనం. ఇంతకుముందుకు సొసైటీలో కూడా అంటే సోషల్ మీడియా రాకముందుకు కూడా నలుగురిలో డిఫరెంట్గా కనిపించడం లేదా బెస్ట్ అనిపించుకోవడానికి లాజికల్ అప్రోచ్ అడాప్ట్ చేసుకుని ఉంటాం. బట్ బై నేచర్ మనం ఎమోషనల్, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బై నేచర్ ఎమోషనల్. అయితే ఈ గ్రోయింగ్ ప్రాసెస్లో టు బీ డిఫరెంట్, టు బికమ్ ఏ గ్రేట్, టు బికమ్ బెస్ట్, లాజికల్ అప్రోచ్ వచ్చిన తర్వాత ఈ రెండిట్లో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇది తీసుకోవాలా, అది తీసుకోవాలా. జనరల్గా ఆ డిసిషన్ చాలా కష్టం అందరికీ. ఈ స్ట్రగుల్లో ఏంటుంటుంది, ఈ స్ట్రగుల్లో నుంచి ఏం జరుగుద్ది అన్నది ఒక యంగ్స్టర్స్కి తెలియాలండి. వాట్ ఈజ్ రైట్, ఎప్పుడు లాజిక్గా ఉండాలి, ఎప్పుడు ఎమోషనల్గా ఉండాలన్నది తెలియాలండి. సో ఆ స్ట్రాంగ్ పాయింట్ని యంగ్స్టర్స్కి చెప్పాలి, బికాస్ దే ఆర్ ఇన్ అబ్సల్యూట్లీ డోల్ డ్రమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిసిషన్ మేకింగ్ విత్ ఎమోషన్స్ అండ్ లాజిక్. అట్లా చెప్పాలని రాసిన కథ సార్, ఇది వాళ్ళకే చెప్పాల్సిన కథ అండి. అండ్ అలాగని వాళ్ళేజ్ కాదు, ఇది యాక్చువల్గా చూసిన ప్రతి ఒక్కరు, మేబీ నేను ఒక 10 years కిడ్ నుంచి ఒక 60-70 years వాళ్ళు కూడా ఈ కథ చూసినప్పుడు అబ్బా మంచి కథ చెప్పారు కదా అని అనుకుంటారు. దాంట్లో అయితే డౌట్ లేదు. కానీ ఇప్పటిదాకా ఎవరికి అంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నది ప్రాబ్లమేనని ఎవరు చాలా ప్రాబ్లం అండి. అదే నేను ట్రైలర్ చూసినప్పుడు నిజమే కదా ఇది అని అనిపించింది. డిఫికల్ట్ టు హ్యాండ్ యువర్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ ఈజీ టు హ్యాండిల్ యువర్ డమ్నెస్. It is very difficult to handle your intelligence, and intelligence people, they struggle like anything. And I'll tell you, if you are too intelligent, your soulless will be death. ఆ బ్రెయిన్ ఎంత పని చేస్తుంది అంటే మీరు చచ్చిపోయినప్పుడే ప్రశాంతత వస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆ బ్రెయిన్ ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది కాబట్టి బ్రెయిన్కి రెస్ట్ ఉండదు, కాన్స్టెంట్లీ రెస్ట్ ఉండదు. అది వాళ్ళని రెస్ట్లెస్ చేసేస్తుంది. సో వాళ్ళకి ఎప్పుడు రెస్ట్ దొరుకుద్ది అంటే వెన్ దే. అండ్ సార్ అంటే మీరు సినిమా చెప్పిన వెంటనే ఒక బడ్జెట్ అయితే అనలైజ్ చేస్తుంటారు కదా, అయిపోయే టైం కూడా అంతే అయిందా లేదా ఎక్స్ట్రా అవుతూ వచ్చిందా సార్? అంటే లోపలికి ఎంటర్ అయిన తర్వాత దిగిన తర్వాత మళ్ళీ ఒక డబల్ అయింది. బట్ అవన్నీ వర్త్ అనిపించింది, ఎందుకంటే న్యూ టీమ్, ఓకే, ఎవ్రీ వన్ నీడ్స్ సపోర్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్. సో డే 1 నుంచి అనుకుంది ఏంటంటే టెక్నికలీ అసలు ఎటువంటి విధంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. మూవీ యాజ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అది ఈక్వల్ పార్ట్ టు అ గుడ్ బడ్జెట్ మూవీలా ఉండాలని చెప్పి వి పుట్ ఆల్ ఆ మనీ ఇంటూ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద మూవీ. అయితే హై బడ్జెట్ మూవీ అని ఎక్స్పెక్ట్ చేస్తారు? లేదు మేడం, అంత హై బడ్జెట్ కాదు, లో బడ్జెట్. బట్ వీ స్పెంట్ a better product రావడానికి వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ, a genuine commitment we have given for the quality of the movie, not for doing anything just like that. అండ్ సార్ అంటే వీళ్ళిద్దరినే ఎందుకు సెలెక్ట్ చేశారు ఈ మూవీకి? అంటే ఇది ఈ కథ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ఉన్న కథ అండి, హీరోకి కానీ హీరోయిన్కి కానీ. సో ఫస్ట్ మై ఐడియాస్ టు పిక్ ద హీరో బికాజ్ హీ ఈస్ ద షో రన్నర్ ఆఫ్ ద ఫిలిం. సో కొత్త వాళ్ళతో చేద్దామని ఫిక్స్ అయ్యాక నేను చైల్డ్ ఆర్టిస్ట్లో అయితే బెటర్, బికాస్ వాళ్ళకి కెమెరా యాక్వెంటెన్స్ ఉంటుంది, నేను పర్ఫార్మెన్స్ నేను చేయించుకోగలను ఒక నమ్మకం ఉంది నాకు. సో అప్పుడు కొత్త వాళ్ళు అనుకున్నప్పుడు ఎవరన్నా అట్లా చైల్డ్ ఆర్టిస్ట్ లిస్ట్ వేస్తే అందులో టాప్ పొజిషన్ దీపక్. ఎందుకంటే చిన్నప్పుడు అతడిలో చేసిన సీన్లు కానీ పౌర్ణమిలో కానీ అంటే చాలా చాలా ఈజీగా చేసేసినట్టు అనిపించింది. సో పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి తనతో చేద్దాం. చాలా హోంవర్క్ చేశారు సార్, కాస్ట్ అండ్ క్రూ సెలెక్ట్ చేయడానికి చాలా హోంవర్క్ చేశారు. చాలా అంటే ఏది ఈజీగా అవ్వలేదు. అలా అని తను కలిశాను, తనది వైజాగ్, నేను వైజాగ్లోనే ఉంటాను ప్రస్తుతం. సో తన్ని కలిశాను, తనకి కథ చెప్పాను, చాలా ఎక్సైట్ అయ్యాడు.
ఒక 2 days తర్వాత ఈయన కలిసాము. ఈయన అసలు ఇమీడియట్గా ఈయన ఎక్సైట్ అయ్యారు. ప్రాజెక్ట్ ఆన్ అయ్యింది. అప్పుడు ఇందు కోసం సెర్చ్ స్టార్ట్ అయింది. మేబీ 3 months సెర్చ్, 2 months సెర్చ్ తర్వాత ఈ అమ్మాయి దొరికింది. బాంబే ఆడిషన్లో ఒక చిన్న బిట్ చేసాము. నాకు ఆ బిట్ చేస్తున్నప్పుడు అర్థమైంది ఎస్ షీ ఈజ్ ఇందు అని అనిపించింది. సో ఐ కుడ్ టుక్ డిసిషన్ దేర్ ఇట్ సెల్ఫ్. అండ్ నేను షూట్కి వెళ్ళిన తర్వాత నా డిసిషన్ ఇంకా కరెక్ట్ అనిపించి వీళ్ళు ప్రూవ్ చేశారు. వాట్ ఐ డిసైడెడ్ ఈజ్ రైట్ యాక్చువల్లీ అని నాకు ఇంకా ఎక్కువ ప్రూవ్ చేశారు ఆ లొకేషన్. ఐ వాజ్ మోర్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ వెల్ షూట్. చాలా పెద్ద కాంప్లిమెంట్ డైరెక్టర్ గారు విజువలైజ్ చేసింది చూస్తుంది ఒకటే అని కాంప్లిమెంట్ ఇస్తే అది నిజంగా యాక్టర్స్ కి మంచి యాక్టివ్. They are basically very good actors. On the first day I was a little nervous about how will I look like Hindu and will he like it. After the first shot he came to me and said, you're looking very nice, you're looking like my Hindu. And I was so relieved. After that the performance became better. Tab tak I was very nervous. అండ్ మీరు అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి మధ్యలో ఎందుకు బ్రేక్ తీసేసుకున్నారు? అంటే హీరోగా రావాలన్న ఆలోచన అప్పుడు ఏం లేదు? అలా ఏం లేదండి, బ్రేక్ ఏమి తీసుకోలేదు, అది వచ్చింది అంతే. ఒక పాయింట్లో వస్తుంది బ్రేక్. అంటే చదువుకోవడానికి ఏమన్నా? చదువుకోవడానికి ఐ వాజ్ ఆల్వేస్ గుడ్ ఎట్ స్టడీస్. సో ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఐ వాజ్ ఆల్వేస్ గుడ్ ఎట్ స్టడీస్. సో బట్ ఐ డిడ్ంట్ లైక్. కానీ అప్పుడు మంచి రికగ్నిషన్ ఉంది, చాలా మంచి మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు ఆ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు హీరోగా రావడం అనేది, అంటే ఆ గ్యాప్ లేకుండా ఉంటే ఇంకొంచెం మంచి నథింగ్ ఇస్ ప్లాన్డ్. ఏది ఇలా చేయాలి అలా చేయాలని ఐ డెంట్ ప్లాన్. దేర్ ఇస్ అ పాయింట్, ఒక పాయింట్లో మీరు హీరోగాను ఉండరు, చిన్నపిల్లోళ్ళలాగా ఉండరు. ఆ టైంలో దేర్ ఆర్ నో క్యారెక్టర్స్ ఫర్ యూ. టైలర్ మేడ్ క్యారెక్టర్స్ ఎవరైనా రాస్తే చేయాలి, కానీ యూ డోంట్ లుక్ లైక్ అ చైల్డ్ యాక్టర్ ఎనీమోర్. అలా అని నేను ఒక సినిమా చేశాను, నన్ను నేను చూసుకున్నప్పుడు ఐ డెంట్ లైక్. సో నేను ఐ హ్యావ్ దిస్ టిపికల్ హై స్టాండర్డ్ థింగ్, ఆర్ మనం ఒకటి చేస్తే ఇట్ షుడ్ బి ద బెస్ట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ టు ఆడియన్స్, ఓన్లీ దెన్ ఐ విల్ గెట్ ఇన్ టు ఇట్ అనే ఫీలింగ్. సో నాకు నేనే అంత కరెక్ట్ అనిపించినప్పుడు నేను చేయకూడదని అయితే ఫిక్స్ అయ్యాను. సో అలా నేను చదువుకోవడానికి వర్క్ పరంగా ఐ వెంట్ అవుట్. ఈ మధ్యలో మళ్ళీ యాక్టింగ్ పరంగా అంటే ట్రైనింగ్ తీసుకోవడం. సో నేను మా గురుజీ సత్యానంద్ గారు విశాఖపట్నం. సో ఐ వాజ్ దిస్ ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ స్టూడెంట్ ఇన్ 2003. అండ్ అగైన్ ఓకే, చైల్డ్ ఆర్టిస్ట్గా చేసేటప్పుడే యాక్టింగ్లో మీరు కోచింగ్ తీసుకున్నారు? ట్రైన్ అయ్యి వచ్చాను. సో పెద్దయ్యాక మళ్ళీ దెన్ కోవిడ్ హ్యాపెండ్. ఒక పాయింట్లో సినిమాలు వద్దు, మనం ఇక్కడ సెట్ అవ్వమేమో, వీ డోంట్ లుక్ గుడ్, అంత నిజంగా చేయగలమా. సమ్హౌ 2020 కోవిడ్లో ఐ సా హాలీవుడ్ సినిమా, లాట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఓకే, గ్యారంటీగా చేయాలి. అండ్ సమ్హౌ ఆ కోవిడ్లో సిచ్యువేషన్ టోటల్ వరల్డ్లో జరిగేదంతా ఐఎమ్ మోర్ అట్రాక్టెడ్ టు గ్రే షేడ్ స్టోరీ టెల్లింగ్స్. సో మీరు అన్నారు కదా హీరో అంటే క్యూట్గా లవ్లీగా ఉంటాడు, ఏమో నిజంగా హీరోలు అలా ఉండరేమో అనిపించింది. సో హీరోలు ఆర్ ద వన్స్ హూ ఫైట్ దేర్ హార్డెస్ట్ బ్యాటిల్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ కదా. సో ఇది కదా మనకి నిజమైన యాక్టర్ అంటే, వెన్ యూ గెట్ ఇన్ టు దోస్ క్యారెక్టర్స్ యూ హ్యావ్ మోర్ స్కోప్. సో ఐ వాజ్ సర్చింగ్ వేర్ దెన్ దట్ మ్యాన్ విత్ అ జీనియస్ స్టోరీ హీ కేమ్. అండ్ ఇందాక అంటున్నారు కదా, హీ డింట్ ఈవెన్ ఆడిషన్ మీ. సో హిస్ కన్విక్షన్ ఇస్ దట్ గ్రేట్. ఆయన ఫిక్స్ అయిపోయారు చైల్డ్ ఆర్టిస్ట్. ఒకటి ఫిక్స్ అవుతారు, ఈజ్ అ గుడ్ టీమ్ మ్యాన్. హీ లీడ్స్ ఫ్రమ్ ద ఫ్రంట్. He makes sure actors are at their comfortable zone. Same with the producer. Both of them are two cool dudes. And no compromise on work. No compromise. They support, they tap on the shoulder, they're always there supporting. So we just got in, అంటే ఫస్ట్ వచ్చినప్పుడు చాలా బాధ్యతతో ఈ సినిమా ఎలా చేయాలి అన్నీ వచ్చాం. బట్ వచ్చిన తర్వాత సీయింగ్ బోత్ ఆఫ్ దెమ్, మాకు యాక్టర్గా ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు అనిపించింది. ఇందాక ఆవిడ క్యారెక్టర్కి ఒక పాజిటివ్ చెప్పాను కదా, ఇందు అనే పేరుంటే సినిమా హిట్ అని. ఇప్పుడు అంతా చైల్డ్ ఆర్టిస్ట్ల హవానే నడుస్తుంది. సో అది కూడా వర్కౌట్ అయ్యి మీ మూవీ మంచి హిట్ అవ్వాలి. అండ్ ఓవరాల్గా థియేటర్కి వచ్చి ఆడియన్స్ ఈ మూవీ ఎందుకు చూడాలో చెప్పండి. Thank you. మంచి కథ చూడాలి. స్లైస్ ఆఫ్ లైఫ్ అంటారు, అంటే ఒక లైఫ్లో యొక్క దాని అంతరాల్లో ఎంత లోతులు ఉంటాయో, ఎంత డెప్త్ ఉంటుందో ఈ సినిమాలో ఉంటుందండి. మంచి కథ చూడడానికైతే ఖచ్చితంగా రావచ్చు, ఎవరైనా రావచ్చు. అసలు యాక్చువల్లీ డోంట్ గో బై ద టీజర్ అండ్ ట్రైలర్లో ఉన్న బోల్డ్ కంటెంట్. సినిమాలో చూసి అసలు మీకు అది ఏమాత్రం మ్యాటర్ కాదు అనిపించదు. అంటే కంప్లీట్ స్టోరీలో ఉంటుంది. ఒక బలమైన కథ, ఒక బలమైన ఎమోషన్, బలమైన క్యారెక్టర్స్, ఒక డీప్ రూటెడ్ కథని చెప్తున్నాం. యూ విల్ ఎంజాయ్ డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకైతే
అంటే ట్రైలర్ చూసినప్పుడు ఒక ఫీల్ వచ్చింది అండ్ మీతో మాట్లాడిన తర్వాత కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అండ్ మూవీ మంచి హిట్ అవ్వాలి, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్తో మంచి మంచి మూవీస్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Feb 23rd. అండ్ February 23rd సిద్ధార్థ రాయ్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.